దీపాల వెలుగుల మధ్య హైదరాబాద్లో శోభయాత్ర సందడిగా సాగుతోంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా సాఫీగా గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. జన సందోహంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. 12,000 పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసినట్టుగా సిపి సివి ఆనంద్ చెప్పారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం వరకు కూడా ఇటు ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నందున ఇప్పటికే పోలీసు అధికారులంతా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఇటు భక్తజన సంద్రోహం అంతా అటు ట్యాంక్ బండ్ చుట్టూనే ఉందని చెప్పుకోవాలి. అందులోకి ఇవాళ రేపు కూడా హాలిడేస్ రావడంతో ఇంకా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. ఉదయం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ వివిధ కోణాల్లో అయితే భక్తులకి దర్శనం ఇస్తున్నారు కాబట్టి భక్తులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. ఇటు గణనాథులు కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇటు భక్తులతో ఆ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు ట్యాంక్ బండ్ వైపు అయితే వడివడిగా గణేష్లంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10,000 విగ్రహాల నిమజ్జనాలు అయితే పూర్తయిపోయాయి. ఇంకా చాలా వేల సంఖ్యలో అయితే ఇక్కడికి గణనాథులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా అలాగే అక్కడ ఎటువైపు ఏ వెహికల్ మూవ్ అవుతుంది అలాగే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏమేం జరుగుతుంది అనేది కూడా ఇటు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఉన్నతాధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా అక్కడ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు వివిధ రూపాల్లో అయితే గణేష్ దర్శనాలు అయితే ఇటు భక్తులకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కనిపిస్తున్నారని చెప్పుకోవాలి. వాళ్ళ ఇళ్లలో ఉన్న విగ్రహాలు కానివ్వచ్చు అలాగే ఏదైతే మండపాల్లో ఏర్పాటు చేశారో ఆ విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. ఆ గణనాథుణ్ణి బాయ్ బాయ్ గణేష అంటూ కూడా మళ్ళీ రావయ్య గణేష అంటూ కూడా ఆయనని సాగనంపుతూ ఉన్న దృశ్యాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఉదయం వరకు కూడా ఇంకా గణేష్కి సంబంధించిన నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నందున కొంచెం తొందరగా మూవ్ అయ్యే విధంగా కూడా అక్కడ ఉన్న అధికారులతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఉదయం ఏదైతే మధ్యాహ్నం ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ముగిసిందో ఆయన నిమజ్జనం అనంతరం కూడా ఇటు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క విగ్రహం కూడా ట్యాంక్ బండ్కు వైపే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఒక్కొక్క విగ్రహం కూడా కనుల పండగగా ఉందనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవాలకి సంబంధించి కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇటు అన్ని పండుగల కంటే మరీ ముఖ్యంగా గణేష్ పండగకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంటుందనే చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా గణనాథులు చేరుకుంటాయని చెప్పుకోవాలి. కేవలం నగరంలోనే కాదు ఇటు ఊరు వాడలో కూడా ఇదే సందడి వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు ఎంజే మార్కెట్, చార్మినార్ అలాగే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ అన్ని ప్రాంతాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవాలి. ఇటు ఒక్కొక్కటిగా విగ్రహాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇటు చార్మినార్ దగ్గర పరిస్థితిని అందించేందుకు కూడా మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా రేపటి వరకు కూడా ఇటు నిమజ్జనం కార్యక్రమం అయితే కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
పూర్తిగా చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా హోరెత్తిపోతున్నాయని చెప్పొచ్చు. రాత్రి వరకు కూడా సుమారుగా రాత్రి అర్ధరాత్రి 1, 2, 3 వరకు కూడా విగ్రహాల తాకిడి అయితే ఇలాగే ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సుల్తాన్ షాకా రాజాకు సంబంధించి విగ్రహం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా ఇటు డబ్బుల దండతో అయితే మనకు కనిపిస్తా ఉన్నాడు. అలాగే మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఈ చార్మినార్ కు సంబంధించినటువంటి రోడ్ అంతా కూడా ఇంతే పూర్తి బిజీగా అయితే ఉందని చెప్పాలి. పూర్తిగా గత 4-5 గంటల నుంచి కూడా పూర్తిగా రోడ్ అంతా అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది, లక్షల మంది అయితే నిమజ్జనంలో భాగంగా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా సో వాళ్ళందరూ కూడా డాన్సులు చేస్తూ, నృత్యాలు చేస్తూ కూడా సో ఇక్కడ సందడి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. రేపు తెల్లవారుజామున వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అయితే ఇలాగే కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సుమారుగా 30,000 మందికి పైగా కూడా పోలీసులు అయితే ఈ యొక్క భారీ బందోబస్తులు అయితే పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా చూసుకునేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అటు కంట్రోల్ రూమ్ నుంచి కూడా పూర్తిగా అన్ని ఏరియాలను అయితే సమీక్షిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా 1000 కెమెరాలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకొని నగరం అంతటా కూడా డేగ కళ్ళతో పోలీసులు అయితే వీక్షిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని ఆ వెహికల్స్ కావచ్చు, అలాగే సో ఆ వెహికల్స్లో వచ్చినటువంటి నిమజ్జనం కోసం వచ్చినటువంటి చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరిని కూడా సో ఎలాంటి ఇబ్బందులు వారు పడకుండా ఉండడానికైతే పోలీసులు అన్ని చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. అలాగే సో ఎవరెవరైతే ఆ యొక్క వెహికల్లో వచ్చారో ఆ యొక్క వెహికల్కి కూడా ఒక్కొక్క పోలీసును ఏర్పాటు చేసి అందులో వచ్చిన వాళ్ళని తిరిగి అదే విధంగా అంతే సేఫ్గా కూడా పంపించేందుకైతే కార్యాచరణని మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అందరికీ కను విందు చేసేలాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రకంగా తీరు తీరు గణపయ్యలు అయితే నిమజ్జనం కోసం గంగమ్మ వడికి ట్యాంక్ బండ్కి అయితే తరలి వెళుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాము పడగల పైన కూర్చున్నటువంటి గణపయ్య, అలాగే ముందు ఒక సింహాసనం పైన కూర్చున్న గణపయ్య, దాని తర్వాత ఇంకొక ఎలక పైన కూర్చున్న గణపయ్య, ఇలా అనేక రకాల ఆకృతుల్లో అయితే గణపతులు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి ఆ సందర్భం అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా హోరెత్తిపోతా ఉన్నాయి, మారు మోగిపోతా ఉన్నాయని చెప్పొచ్చు. గణపయ్య, బొజ్జ గణపయ్య నినాదాలతోని జై గణపయ్య అంటూ, జై గణేష్ అంటూ కూడా హోరెత్తిపోతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సౌండ్ సిస్టంలతో, డీజే బాక్సులతో, డప్పు చప్పులతో, మంగళ వాయిద్యాలతో అంతా కూడా అసలు చార్మినార్ ప్రాంతం అంతా ఇంత బిజీగా అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు అనుకోం, కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. సో పూర్తిగా అసలు చార్మినార్ ఇంత అందంగా ఉంటుందా చూడడానికి అనేది ఈ యొక్క విగ్రహాలను అంటే గణపయ్య ప్రతిమలను చూస్తుంటే అయితే అందరికీ అనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. విజువల్స్లో చూడొచ్చు ఎంత పెద్ద విగ్రహం అంటే సో అసలు ఈ రోడ్కే అందం వచ్చే అంత అద్భుతంగా అయితే సో విగ్రహాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే విజువల్స్లో చూడొచ్చు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ లారీల మీద, అలాగే టస్కర్ల మీద ఇటు విగ్రహాలను కూడా నిమజ్జనం కోసం తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు నవరాత్రులు పూజలు చేసి 9 రోజులు పూజలు నిర్వహించి తర్వాత గణపయ్యను గంగమ్మ వడికి సాగనంపుతూ కూడా కోలాహలంగా అసలు ఎప్పుడూ లేనటువంటి ఉత్సాహంతో, అంత ఆనందంతో గణపతిని అయితే నిమజ్జనం చేస్తూ ఉంటారు. మనం ఆ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాము. అటు ఒక పక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కూడా సో ఎలాంటి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు, అలాగే గణపతి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే సహాయక చర్యలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఎంతో మమేకం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గణేష్ ఉత్సవాల్లో ఒక్కొక్కరు గంటల తరబడి వెహికల్స్ పైన కూర్చున్నా కూడా అలసట అనేది వాళ్ళ మొహాల్లో అయితే కనిపించట్లేదు. ఇప్పటికీ కూడా ఇంకా ఉత్సాహంగానే ఉల్లాసంగానే ఉంటున్నారు.
సో మనం చూస్తా ఉన్నాము కాషాయ జెండలు వాళ్ళు చేతిలో పట్టుకొని, అలాగే పూర్తిగా మొత్తం అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా లైట్లతో, చమ్కీల లైట్లతో, డీజే చప్పులతో, డీజే సౌండ్లతో అయితే పూర్తిగా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చార్మినార్ అంతా కూడా, సో అలాగే మొత్తం సిటీ అంతా కూడా ఇలాగే ఉందని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా మొత్తం ఈ దీనికి సంబంధించినటువంటి రోడ్డు చూసుకున్నట్లయితే ఇటు గౌలీపురం నుంచి కావచ్చు, అలాగే బీబీ బజార్ నుంచి కావచ్చు, అలాగే పలక్నామా నుంచి కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ రాధాకృష్ణులకు పైన తలపైన, అలాగే ముందు ఇంకొక చిన్న వినాయకుడితో విగ్రహంతో అయితే కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తా ఉన్నాము ఆ లారీ మీద దృశ్యాలు చూడొచ్చు, నిల్చొనే డాన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ కూడా సో వాళ్ళు వినాయక నిమజ్జనంతో అయితే నిమజ్జనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు. సో ఇక్కడ జానకి దాస్ మట్కు సంబంధించినటువంటి యూత్ అసోసియేషన్ వారు కూడా వారి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్కరు చాలా 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 ఉత్సాహంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో వాళ్ళు డాన్సులు చేస్తూ సో వాళ్ళ విగ్రహం వద్దకు రాగానే, సో బిగ్ టీవీ వాళ్ళ విగ్రహానికి వద్దకు రాగానే కూడా సో సందడి చేస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని కూడా చూపిస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి అందరికీ కూడా హాయి కూడా చెప్తా ఉన్నారు. ఎంత ఉత్సాహం అంటే అసలు ఇప్పటి వరకు వీళ్ళ ఎనర్జీ ఇంకా డౌన్ కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు నిమజ్జనం ఏ విధంగా చేస్తా ఉన్నారో. సో ప్రతి ఒక్కరు కూడా చాలా కోలాహలంగా అయితే మారిందనే చెప్పాలి. ఈ యొక్క చార్మినార్ పరిసర ప్రాంతం అంతా కూడా దీనికి సంబంధించి విజువల్స్ లో చూడొచ్చు, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తా ఉన్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో విజువల్స్ చూడొచ్చు, ఒక్కొక్క వెహికల్ కి అంటే ఒక్కొక్క ట్రక్ కి ఒక్కొక్క పోలీసు అధికారిని కూడా వీళ్ళు నియమించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సో ఎవరెవరైతే నిమజ్జనం కోసం వచ్చారో సో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి సేఫ్ గా ఇంటికి తీసుకువెళ్లేందుకు కూడా సో వాళ్ళందరినీ పోలీసులు చూసుకున్నటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మనం ప్రజెంట్ ఒక టస్కర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ వెహికల్లో కూడా మనకు ఒక పోలీసు కూడా ఉన్నాడు. అంటే ప్రతి వెహికల్లో ఇలాగే ఒక కానిస్టేబుల్ అయితే ఇచ్చి వారి సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సో ఎవరెవరైతే బండ్లో ఎక్కారు, ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ పేర్లు అవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేసి కూడా పంపించేటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇంకొక తీరు గణపయ్య అయితే కనిపిస్తా ఉన్నాడు. గజరాజుల పైన, ఏనుగుల పైన కూర్చున్నటువంటి సో వినాయక విగ్రహం అయితే మనకు కనిపిస్తా ఉంది. సో బాస్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఉప్పుగూడ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మీరు? ఇట్లా 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉప్పుగూడకు సంబంధించినటువంటి యూత్ సభ్యులందరూ కలిసి కూడా ఈ వినాయక ఉత్సవాలు అయితే చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు సిటీ నలుమూలల నుంచి లక్షల మంది సో ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఓల్డ్ సిటీ చంద్రనాగా నుంచి వస్తాం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మీరు వినాయక? దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తాం. ఈ సంవత్సరం ఎంత పలికింది మీ దగ్గర లడ్డు? ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు పలికింది. 2 లక్షల రూపాయలు అంటే చిన్న విషయం కాదు మనకి. ప్రసన్న ప్రతి ఒక్కరు ఇక్కడే కాదు, సో ఈ చార్మినార్ ఏరియానే కాదు ప్రతి ఏరియాలో కూడా ఇదే మనకి సెనారియో కనిపిస్తా ఉంది. సో బ్యూటిఫుల్, అసలు సిటీ అంతా కూడా గణపయ్య నామస్మరణతోనే మారు మ్రోగిపోతుంది. ఈ రోజు రాత్రంతా కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడిది నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది. గణేష్ కి సంబంధించినటువంటి నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయింది. మరొక పక్క ఇటు బాలాపూర్ నుంచి, అలాగే చాంద్రయాన్ గుట్ట నుంచి, అలాగే పలక్నామా నుంచి, ఈ ఏరియాల నుంచి మొత్తం అంతా కూడా ఇప్పటికే విగ్రహాలను కూడా నిమజ్జనం నిమిత్తం తీసుకువస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రసన్న. సో తెల్లవారేంత వరకు కూడా సుమారుగా రాత్రి 2-3 గంటల వరకు కూడా వినాయక విగ్రహాలు అయితే ఇటు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో తెల్లవారేంత వరకు కూడా ఈ యొక్క విగ్రహాలు అయితే ఇలాగే ట్యాంక్ బండ్ వైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చూడొచ్చు, సో ప్రతి ఒక్కళ్ళు వారి ట్రక్కుల పైన డీజే బాక్సులను, అలాగే లైటింగ్ సెటప్ ని ఏర్పాటు చేసుకొని చాలా సంబరంగా వాళ్ళు అంటే ఎంత ఎనర్జెటిక్ గా కనిపిస్తా ఉన్నారంటే రాత్రంతా కూడా ఇదే జోస్తో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు
అసలు ఎంత సుందరమైనటువంటి దృశ్యం అంటే ఒక విగ్రహానికి ఇంకొక విగ్రహానికి తేడాలు చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కరే కానీ ఆయన ఆకారాలు వేరే అన్నట్టుగా ఈ యొక్క విగ్రహాలను చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది, తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలా రాత్రంతా కూడా ఇదే సినారియో కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ విజయ్. దక్షుని యాగము వ్యాసుని ధ్యానము ఈ గొప్ప క్షేత్రము వేవేల జపము వెలసిన ప్రతిమో వేడుకుంటే ఇతము. దక్షుని యాగము వ్యాసుని ధ్యానము ఈ గొప్ప క్షేత్రము వేవేల జపము వెలసిన ప్రతిమో వేడుకుంటే ఇతము. బొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురొప్పు స్వామి గుణమైన స్వామి ఆయన విల్లిలో వెలిసినాడుగా అందాల స్వామి అడిగి నోళ్ళ కోరిక తీర్చేనంట అందరుడు స్వామి మహా అందగాడు స్వామి. ఇక హైదరాబాద్ నగరం అంతా కూడా ఎంతో కోలాహలంగా మారిందనే చెప్పుకోవాలి. దాదాపు 11 రోజుల పాటు కూడా పూజలు అందుకున్న గణనాథులంతా కూడా అటు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ఒక్కొక్కరుగా కదులుతూ ఉన్నారు. ఇటు ట్యాంక్ బండ్ వద్దకు కూడా విగ్రహాలన్నీ కూడా చేరుకుంటూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సంఖ్యలో అయితే ఇటు గణనాథుల నిమజ్జనం పూర్తయింది. ఇటు ఉదయం 6 గంటల వరకు కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం తర్వాత ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్కి చేరుకుంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక భారీ వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకొచ్చారు. పైల్వాన్ గణేశుడు ఇద్దరు రాక్షసులను కూడా తన ఒంటి చేతితోటి చెరొక చేతిలో ఎత్తుకున్న విగ్రహాన్ని మాత్రం మనం ట్యాంక్ బండ్కి ఇప్పుడే తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా మండపానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సులు వేసుకొని చాలా అద్భుతంగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే ఇప్పుడే గణనాథులందరినీ కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న గంగమ్మ ఒడికి అయితే తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్కటిగా కదులుతున్న ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడికి ట్యాంక్ బండ్ దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడే ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4-5 దగ్గరనైతే మనం భారీ ఎత్తున విగ్రహాలు తీసుకురావచ్చు. ఇక్కడ కొందరు ఉన్నారు, ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడిద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మదీనా కూడా మియాపూర్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సో హ్యాపీ. ఓకే, ఇంత ఎంజాయ్మెంట్, ఇంత ఎన్విరాన్మెంట్స్ అసలు చాలా బాగా చేశారు. సో అందరినీ ప్రతి ఒక్కరిని మెచ్చుకోవాలి. ఇలాంటి ఉత్సవాలు మరిన్ని జరపాలి. ఎప్పుడు ప్రతి ఇలా కానీ 100 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాల దాకా ఇలా కంటిన్యూ జరపాలి అని కోరుకుంటున్నాను. జై బోలో గణపతి మహారాజ్కి. చూశారు కదా, ఇక్కడ వచ్చే అందరు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇంకా కొంతమంది యువతులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి నుంచి వచ్చాము. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం వచ్చాము. చూడడానికి చాలా బాగుంది. ఆర్గనైజేషన్ కానీ మొత్తం చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఒకటే బాధాకరమైన విషయం, పొల్యూషన్ ఎక్కడ పెరుగుతుందేమో దీనివల్ల అనేసి. అంటే ఏంది, పిఓపి వినాయకుడు ఉండడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది అంటే? అవును, మట్టి వినాయకులు చేయడం వల్ల ఏ ప్రాబ్లం రాదు, కానీ కొన్ని ప్లాస్టిక్ వినాయకులు కూడా ఉన్నారు కదా, అది దానివల్ల కొంచెం బాధాకరంగా ఉంది. महाराष्ट्र से इधर गणेश का निमज्जन वो महाराष्ट्र से ज्यादा होता है, इधर कैसा दिख रहा है? बहुत अच्छा है. पुलिस डिपार्टमेंट का भी बहुत अच्छा है और चीफ मिनिस्टर का भी बहुत अच्छा काम है इधर. और मुझे बहुत अच्छा लग रहा है कि पूरा पुलिस डिपार्टमेंट काम कर रहा है
और यहाँ पे पूरा पब्लिक को सपोर्ट मिल रहा है और सेफ्टी मिल रहा है, ये मुझे लिए बहुत अच्छा लगा। చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక కర్ణాటక. ఇక్కడ ఎలా ఉంది గణేష్ నిమజ్జనం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర? ఫస్ట్ టైం వచ్చాను, చాలా అద్భుతంగా ఉంది. అంటే యాక్చువల్గా నేను ఈరోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నుంచి వచ్చాను చూద్దామని అంటే ఎస్పెషల్లీ గణేష్ నిమజ్జనం చూడాలని. సో నేను అసిస్టెంట్ యాక్టర్గా చేస్తాను కర్ణాటకలో ఫిలిం ఇండస్ట్రీలో. సో చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా హైదరాబాద్ చూద్దామని అనుకుంటున్నాను కానీ మిస్ అయిపోయాను. ఓకే ఓకే, చూస్తున్నాం కదా, ఒక్క స్టేట్ నుంచి కాదు రకరకాల స్టేట్ల నుంచి కూడా వచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి కూడా ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను చూసుకోవడానికి వచ్చారు. చెప్పండి అమ్మా మీరు. ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, కానీ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, అది ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు యువకులందరూ కూడా పొల్యూషన్ మీద మెయిన్గా కన్సర్న్ అయితే చేశారు. వచ్చే సంవత్సరం అయినా కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తగ్గించి మట్టి వినాయకులు వాడాలంటూ కూడా ఈ యువకులు చిన్నపిల్లలు మెయిన్గా చెప్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం పెట్టే గణేష్ మండపాలు నిర్వహించే వాళ్ళందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవాలి. పాయింట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తగ్గించాలి, మట్టి గణపతులను నిర్మించాలి. అదేవిధంగా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి మంచుకుంటేనే మనం మంచుకుంటామన్న విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవాలంటూ కూడా పిల్లలు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. వీడియో జర్నలిస్టు కృష్ణతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, ట్యాంక్ బండ్ నుండి. చంద్రుడు నువ్వే, వెలుగు చూపే సూర్యుడు నువ్వే. చికటి మాపే చంద్రుడు నువ్వే, వెలుగు చూపే సూర్యుడు నువ్వే. వెంగిడి నువ్వే, నెలకి నువ్వే, నీరు నీకు గాలిని నువ్వే. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా మోరియా. గణపతి పప్ప మోరియా అంటూ కూడా గణేష్ నిమజ్జనం కోలాహలంగా జరుగుతోంది. ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ గరిడాదుల నడుమ అయితే శోభయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరుగుతుందనే చెప్పుకోవాలి. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అక్కడికి వచ్చి ఇటు గణేష్ నిమజ్జనాలని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ట్యాంక్ బండ్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అందించేందుకు మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. ట్యాంక్ బండ్ పై వినాయక విగ్రహాలకు సంబంధించి శోభాయాత్ర కొనసాగుతున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒక పక్కన జనసందోహం, వినాయక నిమజ్జనానికి వచ్చినటువంటి భక్తుల జనసందోహాన్ని చూడొచ్చు. కొన్ని లక్షల మంది ప్రస్తుతానికి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు చూస్తే సంవత్సరం లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు, అక్కడ అంత వయసు దగ్గర నుంచి ఇంచుమించుగా 70, 80, 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్షల మంది ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నారు. వస్తున్నటువంటి అంటే విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వస్తున్నటువంటి భక్తులతో మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. ఎన్నో వందల విగ్రహాలు ప్రస్తుతం ట్యాంక్ బండ్కి అయితే చేరుకుంటున్నాయి. బాలాపూర్ విగ్రహ నిమజ్జనం జరిగిన తర్వాత మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలను సైతం కార్ల మీద చాలా అంటే చాలా ప్లాన్డ్గా, ఎంతో అందంగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వీళ్ళు కలిసి వస్తూ విగ్రహాలను అయితే తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. సో మొత్తం ఆ దేవుణ్ణి ఇప్పటి వరకు నిత్య పూజలు చేసినటువంటి భక్తులందరూ కూడా విగ్రహాలను తీసుకొస్తూ వస్తున్నటువంటి విగ్రహాలు ఏ రూపాల్లో ఉన్నాయి, ఎన్ని మోడల్స్ లో వాళ్ళు తయారు చేయించారు, నిత్య పూజలు చేయించారు అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు వస్తున్నటువంటి వాళ్ళంతా ఒక కాలనీకి సంబంధించిన వాళ్ళు, మొత్తం వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ క్షణంతో గణేష్ నిమజ్జనం మొత్తం అంతా కూడా పూర్తవుతున్నటువంటి ఈ తరుణంలో మొత్తం అంతా కూడా కలిసి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని హ్యాపీనెస్ ఖచ్చితంగా. ఎందుకంటే గణేష్ని ఉత్సవం కోసం, గణేష్ నవరాత్రుల కోసం ఎంతో ఎదురు చూసేటటువంటి భక్త బృందం మొత్తం అంతా కూడా ఎంతో కలర్ఫుల్ గా చూస్తున్నాం కదా. వచ్చినటువంటి యువకులు సైతం చాలా అంటే చాలా కలర్ఫుల్ గా వంటి పైన పసుపు కుంకుమలు రాసుకుని వాళ్ళైతే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి ఆ విజువల్ కూడా చూడొచ్చు. సో ఎన్నో విగ్రహాలు అసలు రకరకాల రూపాల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళకి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విగ్రహాలకి సంబంధించి కూడా మనం చాలా చూసాం. అనేక రకాలుగా ఆ విగ్రహాలను తయారు చేశారు.
ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి వచ్చినటువంటి ఇంతమంది చిన్నపిల్లలు చూస్తున్నాం కదా, వీళ్ళందరూ అంటే ఇంత చిన్న వయసులోనే ఒకప్పుడు హైదరాబాద్కి రావాలన్నా ఇక్కడ గణేష్ నిమజ్జనం చూడాలన్నా కూడా కొంత భయం ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం, గణేష్ ఉత్సవ కమిటీ తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రతిదీ కూడా ఎంతో పకడ్బందీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. తీసుకొచ్చినటువంటి ప్రసాదాలతో పాటుగా విగ్రహాలు అంటే గణేషుని విగ్రహాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి బిస్కెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ అన్నింటినీ ప్రస్తుతం అయితే వీళ్ళు అందిస్తున్నటువంటి విజువల్లో కూడా చూడొచ్చు. ఎంతో మంది వేల సంఖ్యలో విగ్రహాలు వస్తుంటే లక్షల మంది భక్తులు కంటిన్యూగా వస్తున్నటువంటిది అయితే మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. అన్ని వైపుల హుస్సేన్ సాగర్కి సంబంధించి అన్ని వైపుల నుంచి క్రెయిన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కంటిన్యూగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విగ్రహాలను ముందుకు రావడానికి ఉదయం అంతా కూడా ఖైరతాబాద్ గణేశుని విగ్రహంతో సగం టైం సరిపోయింది. తర్వాత బాలాపూర్ గణేశుడు తరలి వచ్చిన తర్వాత మొత్తము విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ట్యాంక్ బండ్కి క్యూ కడుతున్నటువంటిది. అంగరంగ వైభవంగా మిరుమిట్లు గొలిపే లైటింగ్ తో వస్తున్నటువంటి విగ్రహాలను అత్యంత అందంగా అలంకరించి తీసుకొస్తున్నటువంటి విజువల్ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, ఒక హ్యాపీనెస్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు వాటిపైన డాన్సులు చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత ఎంజాయ్ చేస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. ఎన్నో విగ్రహాలు అయితే ప్రస్తుతం ఇక్కడికి వస్తూ ఉన్నాయి, ఇక్కడ చేరుతూ ఉన్నాయి. చాలా హ్యాపీ మూమెంట్స్, ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ గణేష్ నిమజ్జనం కోసం ఒక్క హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, అటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడికైతే చేరుకుని అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన సందర్భాన్ని చూసి ఆనందిస్తున్నటువంటిది అయితే విజువల్లో చాలా అంటే చాలా. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎక్కడ చూసినా కూడా మనం చూస్తే ఎన్నో వేల విగ్రహాలు ఇప్పటికే చేరుకుంటున్నాయి. అదేవిధంగా లక్షల సంఖ్యలో భక్తులు కూడా ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పరిసరాలకు వస్తున్నారు. కిక్కిరిసిపోయినటువంటి జనసందోహం అడుగు తీసి అడిగేస్తుంటే అంటే వాళ్ళు మొత్తం ట్యాంక్ బండ్లో దాటుకుని విగ్రహాలతో వస్తున్నటువంటి వాహనాలు దాటుకుని వాళ్ళు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఇంటి దగ్గర నుంచి విగ్రహాలను ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పూజలు చేస్తూ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్కడ ఆ జాతరలు చూసినా ఎక్కడ కొన్ని సందర్భాల్లో యువకులు వాళ్ళ ఆ బోర్లతో ఊదుకుంటూ ఆ సౌండ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించే వాటిని మనం చాలా అంటే చాలా స్పష్టంగా చూడవచ్చు. అది ప్రస్తుతం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తున్నటువంటిది ఇక్కడ ఉంది. అంటే ఎంతో మంది వీళ్ళు ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో సంబంధించినటువంటి వాళ్ళు కాదు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది ఈ గణేష్ నిమజ్జనాన్ని చూడడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడైతే మనం స్పష్టంగా చూడవచ్చు. సో గణేషుని శోభాయాత్ర ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం వయసుకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి గణేష్ ని నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం గణేష్ నిమజ్జనం అయితే నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో రాజు, బిగ్ టీవీ, ట్యాంక్ బండ్, హైదరాబాద్. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య హైదరాబాద్లో శోభయాత్ర సందడిగా సాగుతూ ఉంది. వివిధ నగరాల ఇటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా గణనాథులంతా కూడా ఇటు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ప్రత్యేక ఆకర్షణగా కూడా ఒక్కొక్క గణేష్ విగ్రహం భక్తులకి కనువిందు చేస్తుందనే చెప్పుకోవాలి. ఇటు ఊరు వాడ అని తేడా లేకుండా చిన్న పెద్ద అంతా కూడా అక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా ఇటు గణనాథులనైతే వీక్షిస్తూ ఉన్నారు. ఇటు గణనాథులు ఇన్ని రోజుల పాటు దాదాపు 11 రోజుల పాటు కూడా పూజలు అందుకున్న గణనాథులు ఇక గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. బాయ్ బాయ్ గణేష మళ్ళీ రావయ్య అంటూ కూడా ఆయనకి ఈ సంవత్సరానికైతే వీడ్కోలు పలుకుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అలాగే ఇటు అర్ధరాత్రి వరకు కూడా గణేష్ నిమజ్జనాలు కొనసాగే
అవకాశం ఉన్నందున కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు కదిలే విధంగా కూడా అన్నింటినీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఇటు ఎంజే మార్కెట్ వద్ద కూడా సిచ్యువేషన్ అలాగే ఉందనే చెప్పుకోవాలి. ఒక్కొక్కటిగా విగ్రహం కదులుతూ ఉంది. ఇటు మరొక వైపు ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇప్పటికే కొన్ని విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తయిపోయాయి. ఇంకా ఉదయం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు ఎంజే మార్కెట్ దగ్గర మా ప్రతినిధి వెంకట్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విగ్రహాలన్నీ కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపు పయనిస్తున్నాయి కాబట్టి అసలు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? భారీగా గణనాథులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మోజంజాయి మార్కెట్ దగ్గర ఉంది. ఇంకోటి దేవుళ్ళు అంటారు కదా, ఇంకోటి దేవుళ్ళకు ప్రతిరూపాలుగా సాక్ష్యాలుగా నిలుస్తున్న ఈ ప్రతిమలన్నీ కూడా పెద్ద సంఖ్యలో ప్రతిమలన్నీ కూడా సాగర్ వైపుకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. వివిధ రూపాల్లో ముక్కోటి దేవుళ్ళు అంటారు కదా, ముక్కోటి దేవుళ్లకు ప్రతిరూపాలుగా కనువిందు చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం మోజంజాయి మార్కెట్ దగ్గర చూసుకోవచ్చు. ఒకవైపు పార్వతి చెంతన గణనాథుడు, మరోవైపు ఇటు శివుడి చెంతన గణనాథుడు, అట్లా ఒక్కొక్క రకమైనటువంటి ప్రతిమ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇటు 7 అవతారాలు అంటే దాదాపు 12 అవతారాలు అని అంటారు పెద్దలు. ఆ అవతారాలన్నింటినీ కూడా ప్రతిరూపాలుగా గణనాథుడు నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరాహ అవతారము, మత్స్య అవతారము, విష్ణు అవతారము, రకరకాల అవతార రూపంలో గణనాథుడు ఇటు పబ్లిక్ ఆకర్షిస్తున్నటువంటి విజువల్స్ అయితే ప్రత్యేకంగా చూడవచ్చు. ఎవరి మండపాలు వారి దగ్గర నుంచి ఇప్పటికే బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం కూడా ఇటు మండపం దగ్గర నుంచి సాగర్ వరకు మొత్తం కూడా ఒక డ్రెస్ మెంటాలిటీ, డ్రెస్ అంతా కూడా ఒక డ్రెస్ కోడ్ నిర్ణయించుకొని మొత్తం కూడా సంప్రదాయబద్ధంగా డ్యాన్సులు కావచ్చు, మొత్తం నృత్యాలు ఆడుకుంటూ కూడా సాగర్ వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ అని ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆ గణనాథులు బుజ్జి గణనాథులంతా కూడా ఉదయం సందడి చేస్తాయి. ఇప్పుడు మొత్తం కూడా బడా గణనాథులు మనకు సందడి చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మహాగణపతులు, చాలా భారీ గణనాథులు మొత్తం కూడా పాత బస్తీ నుంచి నేరుగా ఇటువైపు వస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ 3 ప్రధాన రహదారులు ఉంటాయి. ఒకటి నాంపల్లి రూట్ నుంచి వచ్చే ప్రధాన రహదారి కూడా ఒక వే నుంచి వస్తుంటాయి. మరోవైపు ఇటు కోటి నుంచి ప్రధాన రహదారి కూడా సాగరం వైపుకు వెళ్తున్నటువంటి విజువల్స్. నేరుగా అటు అఫ్జల్గంజ్ పాత బస్తీ నుంచి వచ్చే మనకు ఆపోజిట్లో కనిపించే దారి ఒకటి. మొత్తం ఒక త్రిభుజ ఆకారంలో మోజంజాయి మార్కెట్ దగ్గర గణనాథుల శోభయాత్ర అందరినీ కూడా కనువిందుగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఆటపాటలతో మొత్తం ధూమ్ధామ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా ముస్తాబైనటువంటి గణనాథులు చూసుకోవచ్చు. చాలా చక్కగా రూపొందించారు. ప్రతి ప్రతిమ కూడా చాలా చక్కగా రూపొందించారు, చాలా చక్కగా అలంకరించారు. అస్కరీల కట్ట కూడా డెకరేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఆ గణనాథుల అలంకరణ కావచ్చు, ప్రతిదీ చాలా చక్కగా ముస్తాబు చేసుకొని సాగర్ వైపు తరలి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంది. మొత్తం పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కనుచూపు మేర మొత్తం కూడా గణనాథుల శోభయాత్ర నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. పోలీసులు అయితే ఈ యాత్రను ముందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఘటన జరగకుండా మొత్తం కూడా పోలీసుల పహారాలో ఈ ర్యాలీ జరుగుతుందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా మొత్తం కూడా గణనాథులు ఎప్పుడైతే ఖైరతాబాదు నిమజ్జనం అయిన తర్వాత ఒక్కసారిగా నగరం నలుమూల నుంచి కూడా ఈ శోభయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇటు మోజంజాయి మార్కెట్ నుంచి ఇటు అఫ్జల్గంజ్ వైపు ఒకసారి కనుక చూస్తే మొత్తం కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా జనసందోహం కావచ్చు, ఇటు
గణనాథుల ర్యాలీ శోభయాత్ర ఏదైతే ఉందో మొత్తం కూడా నిలిచిపోయినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. చాలా బడా గణనాథులు, చాలా హైట్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మోచంజాయి మార్కెట్ దగ్గర మెట్రో ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ మెట్రో ఫ్లైఓవర్ కొంత ఇబ్బందులు ఎదురవుతున్న ఈ మెట్రో ఫ్లైఓవర్ వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ పోలీసులు చాకచక్యంగా గణనాథులు ఆ ఫ్లైఓవర్కి తగలకుండా, ఎక్కడ కూడా గణనాథునికి డ్యామేజ్ జరగకుండా ముందుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఈ ఏరియాకు కొంత పాత బస్సి గోషమహాలు, ఈ మోజంజాయి అంతా కూడా కొంత మైనారిటీలకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారందరూ కూడా స్వచ్ఛందంగా ఈ గణనాథులకు సంబంధించిన అంశంలో స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఇటు ప్రసాదాలు కావచ్చు, రకరకాలుగా ఏదో రకంగా తోచింది ఇటు వచ్చినటువంటి ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా ఉంది. అట్లనే ఇటు ఏదైతే గణనాథులు తరలింపుకు సంబంధించి తెల్లవారి వరకు ఇదే తరహా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. ట్యాంక్ బండ్ వైపు అయినా సరే, ఇటు మోజంజాయి మార్కెట్ నుంచి నేరుగా హ్యాబిట్స్ నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి అటు ట్యాంక్ బండ్కు ఈ గణనాథులన్నీ కూడా చేరుకుంటాయి. నిమజ్జనం కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా రేపు చంద్రగ్రహణం ఉందనేది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు హిందుత్వకు సంబంధించిన భక్తులు కావచ్చు, మిగతా కొన్ని ఎవరైతే పీఠాధిపతులు కావచ్చు, రేపు చంద్రగ్రహణం ఉంది, ఆ లోపే నిమజ్జనం జరగాలి అనేది వస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం గణనాథులను అయితే ఆలోపే సాగరానికి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. భారీగా ఉన్నాయి గణనాథులు, ఒక్కొక్కటి చాలా హైట్తో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ మెట్రోకు సంబంధించిన ఫ్లైఓవర్ ఒకటి అడ్డుగా ఉంది. కానీ కొంత శోభయాత్ర ఆలస్యం అవుతున్నప్పటికీ పోలీసులు చాలా చాకచక్యంగా ముందుకు కదిలిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు మధ్యాహ్నము 2-2:30 తర్వాత మొదలైన శోభయాత్ర దాదాపు ఇప్పుడు 9:30 కావస్తుంది. ఇక్కడ మొత్తం కూడా భారీగా గణనాథులు బయటికి రావడం, ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉండడం, పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఫుల్ జోష్తో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరి మండపాలు వాళ్ళు చాలా చక్కగా అలంకరించడం కావచ్చు, వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులకు రకరకాల డెకరేషన్తో అలంకరించడం కావచ్చు, చాలా చక్కగా ముస్తాబ్ చేయడము, అట్లనే డ్యాన్సులు కావచ్చు, డప్పులు డ్యాన్సులు, కోలాటాలు, రకరకాల కళలతో ముందుకు గణనాథుని ముందు స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ సాగర్ వైపుకు వెళ్తున్నటువంటి విజువల్స్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక ప్రముఖులకు సంబంధించి మోజంజాయి మార్కెట్కు ఇప్పటికే ప్రముఖులు కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఇక్కడికి శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇటు బీజేపీ, కాంగ్రెస్, వేరే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా కీలకంగా ఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా డీజీపీ స్థాయి అధికారులందరూ కూడా మోజంజాయి మార్కెట్కి సంబంధించిన శోభయాత్ర మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఘటన జరగకుండా చాలా శాంతియుతంగా ర్యాలీ ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే చూసుకోవచ్చు. కొంత ఆలస్యం జరుగుతుంది. ముందుకు ఇటువైపు హ్యాబిట్స్ వైపుకు, సాగర్ వైపుకు వెళ్ళడం కొంత ఆలస్యం అవుతుంది చూసుకోవచ్చు. ఇక్కడే గణనాథులు ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా వెనకాల కనుచూపు మేరల్లో ఈ శాంతి ఏదైతే శోభయాత్ర ఉందో ఇదంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా 3 ప్రధాన కూడల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏవైతే ప్రతిమలు వస్తుండడంతో మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇప్పటికీ వారి మండపాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా జోస్ తగ్గకుండా డ్యాన్సులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం ధూమ్ధాం చేస్తున్నటువంటి మొత్తం కూడా సాంప్రదాయక హిందుత్వ సంప్రదాయాలు ఎక్కడ తగ్గకుండా డీజేలు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పటికే డీజేల పైన నిషేధించారు కాబట్టి ఆ డీజేలు
ఎక్కడ లేకుండా, ఒకవేళ ఉంటే మాత్రం అక్కడే ఆపి ఆ డీజేని తొలగించిన తర్వాతనే సాగర్ వైపు పోలీసులు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా జోస్ తగ్గకుండా మొత్తం కూడా డ్యాన్సులు కావచ్చు, సంప్రదాయం ప్రకారంగా వచ్చే ఏదైతే కళకు సంబంధించిన సంప్రదాయ ఆటలు ఉన్నాయో అవన్నీ కూడా ఆడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా రకరకాల ప్రతిమలు, అవతారం ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క యుగంలో అవతారాలను బట్టి కూడా మనకు కన్విన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇట్లా మొత్తం కూడా ఇక్కడ ఏదైతే మోజంగాయి మార్కెట్ నుంచి ప్రధాన కూడలంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బడా గణనాథులందరూ కూడా ఇప్పుడిప్పుడే వారి వారి మండపాల నుంచి ఒక్కసారిగా ఇటు పాత బస్తి కావచ్చు, ఇటు కోటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు నాంపల్లి ఇటువైపు కూడా ఈ పరిసర ప్రాంతాలు కావచ్చు, మొత్తం కూడా ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్లు ఒక్కసారిగా ఎక్కడికి అక్కడ ఆగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. చాలా బడా గణనాథులు అయినప్పటికీ ఆ శోభయాత్రని ముందుకు పోలీసులు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు హ్యాబిట్ సైడ్ పూర్తి స్థాయిలో ఈ శోభయాత్ర ఆగిపోయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు అరగంట నుంచి కూడా ఈ ప్రతిమలన్నీ కూడా ఇక్కడే ఆగిపోయి ఉంటాయి. ఇప్పటికే దాదాపు అర్ధరాత్రి వరకే నిమజ్జనం పర్వమంతా కూడా మెజారిటీగా పూర్తి చేయాలనేది పోలీసులు ఆలోచించినప్పటికీ అదేది కనిపించట్లేదు. తెల్లవారుజాము కావచ్చు, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే తరహాలో గణనాథులు శోభయాత్ర కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ఇదే కొనసాగుతుంది. ఈ ఏటా కొంత గణనాథు మండపాలు కావచ్చు, గణనాథులు ప్రతిష్టలు కావచ్చు, మొత్తం కూడా ఈ ఏటా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ర్యాలీని కొంచెం ముందుగానే ప్రారంభించారు. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణనాథుడు 1:30 లోపు నిమజ్జనం అయిపోయిందో, గణనాథుడి పర్వం ముగిసిన తర్వాత మొత్తం నగరం అంతా కూడా శోభయాత్రకు పోలీసులు అనుమతించారు. ఒక్కసారిగా అన్ని నగర నలుమూలల నుంచి కూడా ఈ శోభయాత్ర ప్రారంభమైంది. చాలా నిదానంగా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ప్రతిమలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలంకరణ కూడా చాలా అద్భుతంగా చేశారు. రకరకాల అవతారాలు, ద్వాపర యుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, అట్లా రకరకాల యుగాలను బట్టి రకరకాల 3 దేవతలు అని చెప్తుంటారు. ఆ 3 దేవతలకు దేవుళ్ళు కావచ్చు, ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. రకరకాల అవతారాలు దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రజలకు కూడా వచ్చినటువంటి పబ్లిక్ కూడా చాలా చక్కగా ఈ అలంకరించినటువంటి గణనాథం చూస్తుంటే నగరవాసులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్ కావచ్చు, ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా జనసందోహమైనటువంటి ఈ ప్రాంతమంతా కూడా పోలీసులు చాలా కట్టుదిట్టంగా పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. షీ టీమ్స్ కూడా చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా, ఎందుకంటే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా గణనాథుని శోభయాత్ర చూడాలనేది చాలా భక్తితో, ఇష్టంతో మహిళలు కుటుంబ సమేతంగా వస్తారు. కాబట్టి షీ టీమ్ చాలా అలర్ట్గా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా షీ టీమ్స్ కూడా పహారాగాస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ప్రతిమలన్నీ కూడా ఉదయం వరకు ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు కులేరంలో ఆపోజిట్ మనకు కనిపిస్తున్న ఆ రూట్ అంతా కూడా అఫ్జల్గంజ్ చార్మినార్, పాత అంతా కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రతిమలన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. భారీగా ఈ ప్రధాన కూడల్లో 3 ప్రధాన కూడళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఈ 3 కూడళ్లలో ఎక్కువ సంఖ్యలో గణనాథులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం శోభయాత్ర నిదానంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని, ఈ శోభయాత్రని ముందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా ముందు నుంచి కూడా ఈ శోభయాత్ర నిదానంగానే సాగుతూ ఉంది. సాగర్ వైపు, అఫ్జల్గంజ్ వైపు కూడా ఎక్కువ మొత్తంలో వస్తున్నటువంటి నేపథ్యంలో శోభయాత్ర కొంత నిదానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామే కాదు, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే తరహా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ వెంకట్. సో అది ప్రస్తుతం పరిస్థితి. ఇటు నగరంలో ఉన్న జనమే కాదు, ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇటు నిమజ్జనాన్ని తిలకించేందుకు కూడా ఇటు భారీగా అయితే ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇసుక వేస్తే రాలినంత జనం అంతా కూడా ఇటు ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాల్లో ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటు ఒక్కొక్కటిగా విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి తరలి వస్తూ ఉన్నాయి. ఇటు వాహనాలన్నీ కూడా ముందుకు కదిలేందుకు కూడా అధికారులంతా కూడా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. అన్నిటినీ చిన్న చిన్నగా ముందుకు కదుపుతూ ఉన్నారు. ఇటు జనం అంతా కూడా భారీగా అక్కడికి చేరుకుందని చెప్పుకోవాలి. ఇటు పోలీసులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎవరికి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడ విగ్రహాలని ఆపకుండా ముందుకు సాగే విధంగా కూడా అక్కడ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇటు గణేష్ నిమజ్జనాలను అయితే అధికారులంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ గణేష్ నిమజ్జనాల సందడి అయితే ఇటు కోలాహలంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు నగరంలోని ఎంజే మార్కెట్, చార్మినార్, ట్యాంక్ బండ్, బషీర్బాగ్ అన్ని ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోయాయి. గణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు కూడా భారీగా భక్తులంతా కూడా అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఇటు మరింత సమాచారాన్ని అందించేందుకు కూడా మా ప్రతినిధి సాగర్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాగర్, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా గణేష్ నిమజ్జన శోభయాత్ర అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, ట్యాంక్ బండ్ అంగరంగ వైభవంగా ఇంకా శోభయాత్ర కొనసాగుతుంది. మొత్తం ఇప్పుడు అసలు నిమజ్జన శోభయాత్ర స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బాలాపూర్ నిమజ్జనం తర్వాత చార్మినార్ నుంచి భారీ గణనాథులు ఇప్పటికే ట్యాంక్ బండ్ వరకు తరలి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. భారీ టస్కర్ వాహనాల్లో భారీ గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు పెద్ద ఎత్తున భక్త జన సంద్రోహం కదిలి వచ్చిన పరిస్థితి. నారాయణగూడ నుంచి యూత్ అంతా ఒక కొత్త జోస్తో తరలి వచ్చారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది భక్తులు టస్కర్లో ప్రత్యేకంగా ఒక యూత్ ద్వారా కూడా కలిసి వచ్చిన పరిస్థితి. సో యూత్ అంతా ఒక జోస్తో గంగమ్మ ఒడికి గణనాథులను తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు గణేష్ శోభయాత్ర కొనసాగుతుంది. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, మా పేరు ఉదయ్ కిరణ్. మేము విఠలవాడి మహావీర్ భక్త సమాజ్ మాది. గత 50 ఏళ్ళగా మేము భారీ గణనాథుని పెట్టి పూజలు 10 రోజులు 50 ఇయర్స్ నుంచి పూజలు రెండు టైంలు అన్నదానము మధ్యాహ్నం సాయంత్రం అన్ని చేసి తీసుకొస్తామండి. మాది మహావీర్ భక్త సమాజ్ మాది. ఆర్గనైజర్ సూరజ్ భాయ్. ఎంతమంది యూత్ అంతా? మొత్తం విఠలవాడి యూత్ మొత్తం ఇళ్ళనే ఉంటుంది సార్. ఇది బస్సీ గణేశుడు. ఇది మా ఆర్గనైజర్ విఠలవాడి సూరజ్ అన్న. భారీ గణనాథుడు. మాకు చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము టైం టైంలో చేస్తామండి. బాగానే మస్తు చేస్తామండి. మేము మా ఫ్రెండ్స్ మా యూత్ అందరూ మస్తు ఎంజాయ్ చేస్తాం. మస్తు పూజలు పాటలు అన్నీ మంచిగా చేస్తామండి మేము. కొంతమంది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, మనం చూడొచ్చు. ఈ యూత్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా, మీరంతా ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? ఎట్లా అనిపిస్తుంది ట్యాంక్ బండ్ నిమజ్జనం? ఒక స్లోగన్ ఏమని చెప్తారు? స్లోగన్ ట్యాంక్ బండ్ వస్తే ఏమని స్లోగన్ చేస్తాం? గణపతి బప్పా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో కూడా భారీ గణనాథులు ఇప్పటికే తరలి వస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పూర్తిగా జనసంద్రోహం అయిపోయింది. భారీ గణనాథులు, వివిధ రూపాల గణనాథులు, స్పెషల్ వెరైటీ గణనాథులు గంగమ్మ ఒడికి తరలి వస్తున్నాయి. సెక్రటరేట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ మీదుగా తరలి వస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే వేలాది గణనాథులు నిమజ్జనయ్యారు. ఇంకా మరికొన్ని వేలాది గణనాథులు రోడ్లపైనే ఉన్నాయి. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఒక తరలిస్తున్న నేపథ్యంలో పోలీసుల భద్రత మధ్య ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తరలిస్తున్న నేపథ్యంలో గణనాథుల శోభయాత్ర మధ్య నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. భక్తులు నినాదాలు చేస్తూ ఒక భక్తి శ్రద్ధలతో ఒక శోభాయమానంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మనం చూడవచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద సెక్రటరేట్ పక్కకి పెద్ద ఎత్తున గణనాథుల వివిధ రూపాలు మనకు దర్శనమిస్తున్నాయి. వెరైటీ గణనాథులు, శివాజీ మహారాజ్ గణనాథులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు యూత్ డ్యాన్స్ చేస్తూ అక్కడికి మన టస్కర్ల మీద డీజే డ్యాన్సులకు
స్టెప్పులు వేస్తూ వాళ్ళు తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం మిగతా అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం భారీ గణనాథులు ఇప్పటికే కొలువు తీరారు. మొత్తం ఇక్కడ వివిధ రూపాల గణనాథులను మనం చూడొచ్చు. ముందు మనకు రకరకాల అక్కడ చూడొచ్చు. మనం అటు సైడ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయొచ్చు. అటుగా మొత్తం మూడు తలల శ్రీకృష్ణుని అవతారంలో ఉన్నటువంటి గణేష్ మనకు కనిపిస్తున్నారు. మరోవైపు మిగతా ఒక ప్రత్యేక యూత్ ఆర్గనైజ్ చేస్తూ కనిపిస్తున్నారు. యూత్ అంతా ఒక ప్రత్యేక జోస్తో మనకు రకరకాల గణనాథులు అనేది ఇటు నారాయణగూడ, అబిడ్స్, బేగం బజార్ ఇవన్నీ కూడా వెరైటీ గణనాథులకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఎందుకంటే బేగం బజార్లో మార్వాడి సమాజ్ కావచ్చు, మిగతా అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉంటారు. మనం అక్కడ శ్రీకృష్ణుని గణేష్ను ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. హనుమాన్ వ్యాయామశాల, रंगीन व्यायामशाला रंगीन तालीम, रंगीन यूथ क्लब, रंगीन बेगम बाजार से आ रहे हम। बेगम बाजार बोले तो बहुत स्पेशल रहता। हाँ, इस पर ये रंगीन यूथ क्लब, रंगीन व्यायामशाला 48 ईयर से 48 ईयर से बिठा रहे, हमेशा एवरग्रीन रहता। समझ लो पूरी सिटी में सबसे ज्यादा पब्लिक अपने पास ही रहता। रंगीन यूथ क्लब, रंगीन व्यायामशाला साल से लगा रहे आप? ये 48 ईयर्स हो गए, 48 ईयर से बिठा रहे। ఒకసారి మనం అటువైపు వెళ్దాం. యూత్ జోష్ అనేది మనకి ఎక్కువగా అక్కడ పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తరలి వస్తున్న పరిస్థితి. రంగీన్ వ్యాయామశాలకు సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఒక సందడి వాతావరణం, భక్తుల జనసందోహం మధ్య గణపతి బప్ప మోరియా అఖిల బరస్తు జల్దియా అంటూ వినాయకుని నిమజ్జన కార్యాలయానికి తరలి వస్తున్నారు. బేగం బజార్ అంటేనే ఒక ప్రత్యేకంగా ఉండేటువంటి వినాయకుల విగ్రహాలకు పెట్టింది పేరు. మనం చూడొచ్చు తీరొక్క నవదుర్గ విగ్రహాలకు సంబంధించినటువంటి రూపాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం చుట్టూ గణనాథులు ఉన్నారు. మధ్యలో 5 తలల గణనాథుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఈ వెరైటీ గణనాథులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకుంటున్నాయి. మరికొన్ని వివిధ రూపాల గణనాథులు మనకు దర్శనమిస్తున్నాయి. స్పెషల్ డ్రెస్ కోడ్, బేగం బజార్, అబిడ్స్ ఇవన్నీ కూడా ఒక స్పెషల్ వెరైటీ గణనాథులకి అక్కడి నుంచి వస్తాయి. సో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనమయ్యాడు. అనంతరం బాలాపూర్ గణనాథుడు నిమజ్జనమయ్యాడు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్నటువంటి గణనాథుడు భారీ విఘ్నం, భారీగా డెకరేషన్ చేసినటువంటి విధంగా మనకు రూపొందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూత్ అంతా కూడా ఒక ప్రత్యేకంగా పిల్లలతో కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. జై బోలో గణేష్, సో ప్రత్యేకమైనటువంటి గణనాథుల శోభాయాత్ర అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వివిధ రూపాల గణనాథులు గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పూర్తిగా వెరైటీ గణనాథులకు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. వెరైటీ గణనాథులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎలక పైన ఉన్నటువంటి, ఎందుకంటే ఎలక వాహనం ఎక్కి ఆ గణనాథున ఉన్నటువంటి డిఫరెంట్ రూపాన్ని కూడా మనకి ఇక్కడ కనువిందు చేస్తుంది. కన్నుల పండుగగా ఒక ఆధ్యాత్మిక శోభాయమైన ఆధ్యాత్మిక వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ని వెరైటీ గణనాథులను చూడేందుకు కూడా లక్షలాది మంది, ఇసుకేస్తే రాళ్ళనంత జనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ భారీ వినాయకుడిని చూసిన అనంతరం ఇక్కడ చూడొచ్చు వెరైటీ గణేష్ పంచెతో కట్టుకున్నటువంటి ఒక అవతారం, ప్రత్యేక అవతారంలో గణనాథుని తయారు చేశారు. సో ఇలాంటి వెరైటీ గణేష్ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. సో వేలాది మంది భక్త జన సందోహం మధ్య ఈ శోభాయాత్ర అనేది కొనసాగుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎందుకంటే అప్పర్ ట్యాంక్ బండ్ భారీగా వినాయకులను ఇప్పటికే అక్కడికి తరలించారు. ఇటువైపుగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున యూత్ ప్రత్యేకమైనటువంటి జోస్తో డ్యాన్సులు చేస్తూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి. డీజే స్టెప్పులు వేస్తూ వస్తున్న టస్కర్ల మీద ప్రత్యేకమైనటువంటి డెకరేషన్లను ఇటు అనంతరం రైట్. థ్యాంక్ యూ సాగర్.
महागणपति